నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన పెళ్లి పిలుపు అనే నవలను వినేద్దామండి. ఈ నవల నవ్య వారపత్రికలో 2003 సంవత్సరంలో 4 వారాల పాటు సీరియల్గా వచ్చింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. పిన్ని, పెళ్ళికి రావద్దా నేను? సంయుక్త అడిగింది. శుభలేఖలు ఎవరెవరికి పంపాలో, బట్టలు ఎక్కడ తీసుకోవాలో, ఎవరెవరికి చీరలు ఎంతెంతలో పెట్టాలో, ఎవరికి జాకెట్ బుక్కతో సరిపెట్టాలో మొదలైన చర్చలన్నీ వేడివేడిగా సాగుతున్న నేపథ్యంలో సంయుక్త అడిగిన ప్రశ్న అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. సంయుక్త తల్లి శారద ముఖం మ్లానమైంది. ఏదో పనున్నట్టు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళంతా ముఖముఖాలు చూసుకున్నారు. ముందుగా తేరుకున్నది వసంతే. వసంత అంటే శారద చిన్న తోటికోడలు. అదేం మాటమ్మా, అన్నయ్య పెళ్ళికి నువ్వు రాకుండా ఎలా? అంతా ఎలా వస్తారో నువ్వు అలాగే వద్దు కానీ అంది వాత్సల్యంగా. థ్యాంక్స్ పిన్ని, నేనేం రాబోవటం లేదు. పెళ్లి హడావుడంతా మా ఇంట్లోనే ఉంది. అత్తయ్యలు, పిన్నులు ఇంకా అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరికి వాళ్ళు తమదే బాధ్యత అన్నట్లు పనులన్నీ మీదకెత్తుకుని చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా నా ప్రస్తావనే రాలేదు. తెలుగు సినిమాల్లోలా నా ఫోటోకి దండ వేసేశారేమోననే అనుమానం వచ్చి అడిగాను అంతే, అంది సంయుక్త. అవునే సంయుక్త, పెళ్లికి పిలవలేదని నువ్వు ఎంత ఇదైపోతున్నావు? నువ్వు చేసిన పని ఏమంత బాగుందని. మరొకరు అయితే నువ్వు అన్నట్టు చేసేవారు. మీ అమ్మ నాన్న కాబట్టి నిన్నింకా ఇంటికి రాణిస్తున్నారు. వాళ్ళ పిల్లవని చెప్పుకుంటున్నారు, అంది పెద్ద మేనత్త జయలక్ష్మి. సంయుక్త ఏదో జవాబు ఇవ్వబోయేంతలో సంయుక్త అని లోపల నుండి తల్లి పిలుపు వినిపించి లేచి వెళ్ళింది. ఆమె గదిలోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది ఆమె తల్లి శారద. నీ మాన్నను నువ్వు హాయిగా బతుకుతున్నావు. మీ సరదాలేవో నువ్వు చూసుకోక వాళ్ళని ఎందుకమ్మా రెచ్చగొడుతున్నావు? పెళ్ళికి నువ్వు రాకపోతేనేవు? నచ్చ చెప్తున్నట్టుగా అంది శారద. అమ్మా, నేను వస్తానని అనుకుంటున్నావా? వద్దామని నాకున్న వాళ్ళు రాణిస్తారా? నా ఒక్కదానికి ఎందుకు ఈ శిక్షమ్మా? శేషుబావకి ఎందుకు లేదు? సంయుక్త గొంతు దుఃఖంతో పూడుకుపోతూ ఉంటే అడిగింది. ఆమె వెనకే వచ్చి తలుపు దగ్గర ఆగిపోయిన వసంత తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టింది. అది అడిగింది నిజమే కదా అక్కయ్య. శేషుకి మన ఇళ్లల్లో అన్ని మర్యాదలు యథాప్రకారం జరుగుతున్నాయి. దీన్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నాము, అంది. నువ్వు పిలుస్తావు, తగుదినమ్మా అనేది బయలుదేరొస్తుంది. అక్కడ వాళ్ళు దీన్ని తీడితే, హేళన చేస్తే, దీని భర్తని అవమానపరిస్తే అదంతా వద్దు వసంత. 30 ఏళ్ళయింది నేను ఇంటికి కాపురానికి వచ్చి. వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒకదానిలోని మొక్కలే. పల్లెటూరి అహంభావాలు, తెలిసి తెలియని మూర్ఖత్వాలు. సమ్ము కాబట్టి మీ బావగారు కొంచెం తగ్గారు. మరెవరైనా అయితే ఆయన వీళ్ళకి సైదోడే. ఇప్పుడైనా ఆయన దీంతో మాట్లాడరు. ఇది కూడా ఆయన వచ్చే టైంకి వెళ్ళిపోతుంది, ఆగింది మాట్లాడుతూ శారద. వింటున్న వసంత విచలితురాలైంది. భూమి మీద పడ్డ క్షణం నుంచి ఇది ఆ శేషుగడి భయానికి హడలి చస్తూనే బతికింది. నవ్వు అన్నది ఎరగదు. ఇప్పుడే ఏదో కాస్తంత సుఖంగా బతుకుతోంది. ఇలా వదిలేయి. చెప్తూ ఉంటే శారదకు ఏడుపు వచ్చేసింది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. బయటకు తెలియకూడదన్నట్లు కళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని నిగ్రహించుకుంది. ఇవన్నీ నాకు తెలియని అక్కయ్య. పిల్లి మెడకు ఎవరో ఒకరు గంట కట్టాలి. అదేదో నేనే కడతాను. తప్పు చేసిన వాడు నిర్లజ్జగా తిరుగుతూ ఉంటే చెయ్యని తప్పుకు ఇది వేలయ్యింది. ఎంతకాలం ఇలా? అడిగింది వసంత. అయితే పిన్ని, నన్ను పెళ్లికి పిలవటం పిల్లి మెడలో గంట కట్టడం లాంటిదన్నమాట, చురుగ్గా అంది సంయుక్త. అబ్బా, ఏదో మాట వరుస కన్నానులేవే, వసంత విసుక్కుంది. ముగ్గురు యువతలకొచ్చారు. ఏమిటి తోడికోడలు ఇద్దరు మంత్రాలు? జయలక్ష్మి అడిగింది. మంత్రాలకేముంది, పెళ్లికి రానా అని సమ్ము అడగటం మీరు విన్నారు. వద్దు అని అక్కయ్య దాన్ని కోపడుతూ ఉంటే నేను వెళ్ళాను అంతే, అంది ముక్తసరిగా వసంత. ఖచ్చితంగా ఏదో ఉంది అనుకుంది ఆవిడ. అందుకే చురచుర వసంత కేసు చూస్తూ, మగవాళ్ళు అలసి చూసుకుని ఇంటి కోడళ్లకు కొమ్ములు వచ్చాయి, అంది.
సంయుక్త కేసి పురుగును చూసినట్లు చూసి మొహం తిప్పుకుంది. శేషు ఆవిడ కొడుకే. సంయుక్తతో 8 ఏళ్ల క్రితం పెళ్ళయింది. సంయుక్త అతని నుంచి విడిపోయి వేరే ఉంటుంది. అదే అందరికీ కోపకారణం. సంయుక్తని పెళ్లికి రమ్మన్నావుట? చాలా కోపంగా అడిగాడు నారాయణరావు భార్యని. ఆడవాళ్ల చర్చల్లో వచ్చిన విషయం అంత తొందరగా అతని దాకా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయింది వసంత. తప్పే ఉంది, మన ఇంటి పిల్ల మన ఇంట్లో జరిగే పెళ్లికి రాకుండా ఎలా ఉంటుంది? ఎంతకాలం ఇలా వేరు చేస్తాం? మొదట్లో కొత్తగా ఉంటుంది, తర్వాత అదే అలవాటు అవుతుంది అంది నిదానంగా. భర్త కోపానికి భయపడటం లేదా తాను కోపం తెచ్చుకుని గొడవ పడటం లాంటివి చెయ్యదు వసంత. పెద్ద కుటుంబాల్లో కాపురం కత్తి మీద సాము అని తెలిసి ఏదైనా సాధించాలనుకుంటే సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తుంది. సాధ్యాసాధ్యాలు మాత్రం ఆమె చేతిలో ఉండవు. ప్రయత్నం వరకే. 3 అన్నదమ్ములు 5 అక్క చెల్లెళ్ళు ఉన్న ఆ కుటుంబంలో ఎవరి సంసారాలు, ఇళ్ళు, ఆస్తిపాస్తులు వాళ్ళవే అయినా ఓవరాల్గా పెత్తనం మాత్రం జయలక్ష్మిది. ఆమె అందరిలోకి పెద్దది. ఆమెను అడగకుండా, ఆమె అనుమతి లేకుండా ఆ 8 కుటుంబాల్లోనూ ఎవరూ ఏమీ చేయరు. తన కొడుకుతో కాపురం చేయనని త్యాగేసి చెప్పి తెంచుకుపోయిన సంయుక్త ఆ ఊళ్ళోనే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం జయలక్ష్మి ఆహానికి పెద్ద దెబ్బ. అదే ఎక్కువ అనుకుంటే తమ్ముడు మరదలు సంయుక్తను ఇంటికి రానివ్వటం, ఆ పైన వసంత పెళ్లికి రమ్మనటం. ఆమె జ్వలించిపోయింది. వెంటనే వార్త వసంత భర్తకు చేరవేసింది. ఆమె మాటలకు నారాయణరావు ముఖం భీకరంగా మారింది. అది మన పిల్ల మొగుడిని వదిలేసి ఎవరితోటో పబ్లిక్గా ఉంటుంది. అది చచ్చిందని ఎప్పుడో నీళ్లు వదిలేశాం అన్నాడు. ఎవరు నీళ్లు వదిలింది? మీ వదిన దాన్ని ఇంటికి పిలిపించుకుంటోంది. మీ అన్నయ్య గారు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. మధ్యలో మనమేనా చెడ్డవాళ్ళం? అదేం దొంగచాటు పని చేయలేదుగా. నలుగురిలో ధైర్యంగా పెళ్లి చేసుకుంది అతన్ని. అంతమంది మధ్యన పెళ్లికి రానా అని అడిగితే వద్దని లేకపోయాను అంది వసంత. అదొస్తే మా అక్క చెల్లెళ్ళెవరూ పందిట్లో అడుగు పెట్టరట. వాళ్ళు రాకపోతే నేను రాను. మేమెవరం లేకుండా అది నువ్వు చేస్తారా శ్రీను పెళ్ళి అడిగాడు నారాయణరావు. ఇంతమంది కలిసి పసిదాన్ని సాధిస్తున్నారా? సంయుక్త శేషుని వదిలేసిందంటే మొత్తం తప్పంతా దాన్నేనా? శేషు తప్పులేదా? మొగుడు కొడితే కాపురం వదులుకొని లేచిపోవటమేనా? కేవలం కొట్టినందుకే వదులుకుందా? లేదు, ఒళ్ళు కొవ్వెక్కి అన్నాడు నారాయణరావు. అతను తన భర్తే అయినా ఇంకా అతనితో ఆ విషయం మాట్లాడటానికి అసహ్యం వేసింది వసంతకి. బురద మధ్యన అందమైన తామర పువ్వు ఉంటుంది. దాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తే బురద కదిలి కంపు కంపు అవుతుంది. దాంపత్యం కూడా అందమైన పువ్వులా ప్రలోభ పెడుతుంది. పెళ్లి చేసుకుని అందులో కడుగు పెడితే బురదలో కొట్టుకోవడమే తప్ప తామర పువ్వును అందుకున్న వాళ్ళు చాలా అరుదు. తొందరపడి సంయుక్తకు మాట ఇచ్చాను అనిపించింది వసంతకి. శారద ఈ ఇంటి మనుషుల్ని చాలా చక్కగా అంచనా వేసింది. కానీ తనకే ఇంకా నమ్మకం చావదు. ఏమోలో మంచి దాగుందని మ్లానమైన వదనంతో అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ శ్రీను జీడిపప్పు కోసం డబ్బాలు వెతుక్కుంటున్నాడు. నువ్వు కృష్ణ కలిసి శేషుకు సంబంధాలు చూస్తున్నారట అడిగింది వసంత కొడుకుని. తల్లి గొంతు విని చేస్తున్న పని ఆపి వెనక్కు తిరిగాడు శ్రీను. లేకపోతే అదేమో బరి తెగించి ఈ ఊళ్ళోనే కాపురం పెట్టింది. వీడు చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోవాలా అన్నాడు. అది ఎవర్రా? నీ చెల్లెలు కాదు? వసంత మనసు కష్టపెట్టుకుంటూ అడిగింది. నా సొంత చెల్లెలే అయితే ఈ పాటికి నరికి పోగులు పెట్టేవాణ్ణి. పెదనాన్న కూతురై బతికిపోయింది. వాడు ఆ రాస్కెల్ మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఎంత పొగరు అన్నాడు శ్రీను. అతని మాటల్లో కసి. వసంతకి ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు. సంయుక్తను పెళ్లికి పిలిచే విషయం ప్రస్తావించకుండా మౌనం వహించింది. అది పెళ్లికి వస్తానందుట తానే అడిగాడు శ్రీను. నిస్తేజంగా నవ్వింది. రాణి, వాడితో కలిసి వస్తుందేమో, బాగా బుద్ధి చెప్తాం, మళ్ళీ తాలెత్తుకు తిరగకుండా చేస్తాం అన్నాడు కచ్చగా. ఎందుకురా దాని మీద అంత కోపం? మీ అందరిలాగే అది పుట్టింది. పెద్దవాళ్ల మాట కాదనకుండా శేషుని చేసుకుంది. అతను తిడితే ఓర్చుకుంది, కొడితే పడింది. ఓపికనంతకాలం మారుతాడేమోనని ఎదురుచూసింది.
ఓపిక చచ్చాక కూడా అతన్నేం చేయలేదు. తన ఒంటి మీద కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకుంది చెప్పింది వసంత. అయితే మరొకటితో పోతుందా అన్నాడు సీను. అర్థమైంది వసంతకి. శేషు చేతిలో తన్నులు తింటూ పడున్నన్ని రోజులు వీళ్ళందరికీ దాని మీద సానుభూతి ఉంది. అతన్ని కోప్పడటం, ఆమెను ఓదార్చటం, వాళ్ళ తాగాదాలు తీర్చటం ఒక వేడుకలా అంతా సాగిపోయింది. అది సాగనిచ్చినంతకాలం సంయుక్త మంచిది. పరిష్కారాన్ని తనే వెతుకునేసరికి రంగు మారిపోయింది. ఇదంతా జరిగాక వసంతకి కూడా శారదకిలాగానే అనిపించింది. పెళ్లికి సంయుక్త రాకపోతేనేమని. ఆ రాత్రి ఫోన్ చేసి సంయుక్తతో మాట్లాడింది. నువ్వు రావద్దు సంయుక్త, అక్క చెప్పిందే నిజం, వీళ్ళు నిన్ను బతకనివ్వరు అంటూ ఏడ్చేసింది. ఫోన్ పెట్టేస్తూ ఉంటే నారాయణరావు వచ్చాడు అక్కడికి. ఏంటి రావద్దని దాన్ని బతిమాలుకుంటున్నావా హేళనగా అడిగాడు. అసలు నిన్నెవరు పిలవమన్నారు నన్ను అడగకుండా, బోడి పెత్తనం అన్నాడు మండిపడుతూ. వసంత అతన్ని తిరస్కారంగా చూసింది. అలాంటి ఎన్ని తిరస్కారాలైతే అతని జన్మ ముగుస్తుందో. ఒక చిన్న ఏకాంతం, మనసుకైన గాయం, ఈ రెండు కలిస్తే ఒక గొప్ప కాక్టైల్ పార్టీ ఆలోచనలకి ఉవ్వెత్తుగా చెలరేగుతాయి, కన్నీటి వరదల్ని పొంగిస్తాయి. సంయుక్త ఒకరితే ఇంట్లో ఉంది. శ్రీధర్ క్యాంపులో ఉన్నాడు. పిల్లల్ని అతని పెద్దక్క మేఘమాల తీసుకువెళ్ళింది. ఏవో ఆలోచనలు, ఏవేవో జ్ఞాపకాలు. తెల్లారితే సీను పెళ్ళి. అందరూ వెళ్ళుంటారు. తన్నొక్కదాన్నే పిలవలేదు. పదే పదే మనసుకైన గాయాన్ని కెలుకుతోంది ఆ విషయం. అవమానంగా అనిపిస్తోంది. రావద్దని తల్లి చెప్పటం, తర్వాత పిన్ని వసంత ఫోన్లో ఏడవటం వెంటాడుతున్నాయి. ఆమె ఇలా దిగులుగా ఉంటే శ్రీధర్ కోప్పడతాడు. కానీ సంయుక్త ఒక్కొక్కసారి చాలా మూడీగా ఉంటుంది. ఒకరోజా 2 రోజులా, 25 ఏళ్ల అనుభవాలు. చాలామందికి దురదృష్టం అంటూ మొదలైతే పెళ్లితో మొదలవుతుంది. కానీ సంయుక్త దురదృష్టం పుట్టుకతోనే మొదలైంది. శేషుది చిన్నప్పటి నుండి ఒక తరహా మనస్తత్వం. 10 మంది పిల్లల మధ్య కొట్టి నెగ్గుకొచ్చేవాడు. పుట్టినప్పటి నుండి సంయుక్త అతనికి పేరు పడటంతో ఆమె పట్ల చాలా స్వతంత్రంగా ఉండేవాడు. అందులో మార్దవం, సౌకుమార్యం ఉండేవి కావు. అతని సమక్షంలో ఆమె అత్తిపత్తి ఆకులా ముడుచుకుపోయేది. తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవాళ్లు పెంచి పోషించిన పురుషాహంకారం పుష్కలంగా ఉండేది అతనిలో. అలాగే పెరిగి పెద్దయ్యారు. ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అతనితో పెళ్ళయింది. పెళ్ళయ్యాక అతనికి ఇంకా స్వతంత్రం వచ్చింది. దేనికో దానికి హేళన చేయటం, మాటలతో గాయపరచటం, పుల్లవిరుపు మాటలనటం. కూరలో ఉప్పెక్కువైతే కంచాన్ని గోడకు విసిరికొట్టేవాడు. చన్నీళ్లు సరిపడా తొరపలేదని వేడినీళ్ల బకెట్ ఆపళంగా ఎత్తి నెత్తిమీద గుమ్మరించేవాడు. మనిషి నిత్యం అశాంతితో, అసహనంతో రగిలిపోతూ ఉండేవాడు. దాన్ని ఎవరూ గుర్తించలేదు. అత్త జయలక్ష్మి అతన్ని సమర్థించి సంయుక్తనే తప్పు పట్టేది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవద్దా పనులు అని మందలించేది. రోజులు మారాయి. ఒకప్పటి పురుషాహంకారం, దాష్టీకాలు ఇప్పుడు చెల్లవని ఆమెకు అనిపించేది కాదు. తన పెళ్ళప్పటి రోజుల్లో ఆవిడ అత్తగారు ఎలా ఉండేదో అలాగే ప్రవర్తించేది. కానీ పాలిస్టర్ చీరలు కడుతున్న ఇప్పటి రోజులకు తగ్గట్టు కాదు. సంయుక్తకు బాధ్యత తెలియాలని వేరు కాపురం పెట్టించింది. వేరింట్లో శేషుకు ఇంకా అడ్డు అప్పు లేకుండా పోయింది. అతని ఆగడాలను నిశ్శబ్దంగా భరించింది సంయుక్త. పక్కవాటాలోకి శ్రీధర్ వాళ్ళు వచ్చి దిగేదాకా. శ్రీధర్కి 2 అక్కలు. తల్లి లేదు. తండ్రి ఆశ్రమంలో ఉంటున్నాడు. ఒక అక్క ప్రొఫెసర్, స్త్రీవాది. పెళ్లి చేసుకోలేదు. పెళ్ళి అనేది స్త్రీ ప్రగతికి ఆటంకమని గట్టిగా వాదిస్తుంది. రెండవ ఆమె డాక్టర్. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు. పనివేళలు లేవు. రోజంతా వృత్తికి అంకితమైంది. ఇప్పుడే పెళ్ళేమిటి అనేది 28 ఏళ్ల వయసులో కూడా. ఇప్పుడు ఇంకేం పెళ్ళి అనే వయసుకొచ్చింది. తన 2 అక్కలతో కలిసి శ్రీధర్ సామాన్లు తెచ్చుకుని జీపులో దిగేసరికి శేషు సంయుక్తని దేనికోసమో తిడుతున్నాడు. ఆమె ఏడుస్తోంది. శ్రీధర్ వాళ్ళని ఆశ్చర్యంగా చూశాడు ఒక్క క్షణం. అలాంటి భార్యాభర్తల్ని, బహిరంగంగానే భార్యను తిట్టేవాళ్ళను అతను ఎప్పుడూ చూడలేదు. కొన్ని రోజులు గడిచాయి. శేషు సంయుక్తను కొడతాడని కూడా తెలిసాక అతనిలో మరింత ఆశ్చర్యం. అతని కళ్ళు జాలిని వర్షించేవి ఆమెను చూసి. సంయుక్త కూడా శ్రీధర్ని చూసి డిస్టర్బ్ అయింది.
ఒక నిప్పురవ్వ లాంటిది అంటుకుంది ఆమెలో. ఆలోచన మొదలైంది. శ్రీధర్ ఎంత సంస్కారవంతంగా ఉంటాడు, మనిషిలో ఎంత నిరాడంబరత. శేషు ఎందుకు ఇలా ఉంటాడు? ప్రతిదానికి మండిపడుతూ, అవమానిస్తూ, అశాంతిగా అగ్నిగుండంలా. ఆలోచన ద్వారాలు ఒక్కటొక్కటి తెరుచుకుంటూ ఆమెకు శేషు అంతరంగంలోకి దారి చూపుతున్నాయి. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలు ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా ప్రేమగా ఉంటారు. కానీ శేషు అలా కాదు. తను ఎంత ప్రేమగా ఉండబోయినా పురుగును విదిలించినట్లు విదిలించేస్తాడు. ఎందుకు అసహ్యం? సంయుక్త మనసులో గుణపాలతో గుచ్చినట్లు బాధ. అన్నిటి వెనక ఒకటే ప్రశ్న కార్చిచ్చులా ఆమెను నిలువున ఆవహించేది. ఎంతో సంఘర్షణ తర్వాత అడిగేసింది, బావా నీకు నేనంటే ఇష్టం లేదా అని. లోపల ఆశ, అతడు తన ఆరాటాన్ని గుర్తిస్తాడేమోనని. కనీసం మొహమాటానికో, పెళ్ళ ఇన్నేళ్లయ్యాక ఇప్పుడు ఈ ప్రసక్తి దేనికనో అనుకుని అతను సానుకూలంగా జవాబిచ్చుంటే ఉంటే వాళ్ళ జీవితాలు మరోలా ఉండేవి. జీవితకాలపు ఖైదు ఆమెకి, కాపలా అతనికి అలాగే మిగులుండేవి. అలా కాకుండా అతను ఒక జవాబు ఇవ్వటంతో ఆ ఇచ్చిన జవాబు కొంత ఒరిపిడి తర్వాతైనా ఆమె విడుదలకు తాళం చెవయింది. ప్రేమ లేదు, నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు శేషు. ఆ జవాబు తన మనసులో అనుకుంది కానీ అతడి నుంచి అంత బాహాటంగా వస్తుందనుకోలేదేమో. సంయుక్త స్థాణువైంది. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? తనని తను కూడదీసుకుంటూ అడిగింది. అత్త కొడుకును నేనే కాదంటే నీకింక దిక్కెవరు? వెళ్ళి అద్దంలా మొహం చూసుకో హేళనగా అన్నాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. తనలోకి తాను కుంచుకుపోయింది. ప్రేమతో విషాన్ని కూడా తాగించొచ్చు, ద్వేషించి అమృతాన్నైనా తాగించలేము. శేషు విషాన్ని ద్వేషాన్ని కలిపి ఆమెకు అందించాడు. ఆమె దాన్ని జీర్ణించుకోలేకపోయింది. తను గొప్ప అందగత్తె కాకపోవచ్చు, కానీ పెళ్లికి అనర్హురాలయ్యేంత కురూపితనం మాత్రం లేదు. పోనీ తనతను చేసుకోమని వెంటపడి వేడుకుందా అంటే అదీ లేదు. పెద్దవాళ్ళు ఏకపక్షంగా నిర్ణయించారు. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు తను. ఆస్తి బయటికి పోరాదని ఈ పెళ్లి చేశారు. తనకు మరొక అవకాశం అంటూ లేకుండా పుట్టినప్పుడే అతనికి భారీగా నిర్ణయం చేశారు. శేషు మాటలు విన్నాక ఏడుపు రాలేదు సంయుక్తకి. ఒక విధంగా నిర్వేదం కలిగింది. ఆ రోజంతా తీవ్ర సంఘర్షణలో గడిపింది. తెల్లవారాక పనులన్నీ యాంత్రికంగా చేసింది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక మిగిలిన ఒంటరితనం ఆమెలో విచక్షణను చంపింది. వార్నిషు బ్రష్లు కడగటానికి తెచ్చిన కిరసనాయిలు సీసాలో కొద్దిగా మిగులుంటే ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు అందుకుంటూ ఉంటే ఆమె వేసిన కేకలకి చుట్టుపక్కల వాళ్ళొచ్చి మంటలార్పారు. పక్కవాటలోని శ్రీధర్ ఇంకా ఆఫీస్కు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. తలుపులన్నీ వేసుకుని ఏదో రాసుకుంటున్నవాడు ఈ హడావుడికి యువతలకొచ్చాడు. ఒంటి నిండా మంటలతో ఉన్న సంయుక్తను చూశాడతను. అంతా కలిసి మంటలార్పినా ఆ దృశ్యం అతని మనోఫలకం మించి చెరిగిపోలేదు. ఆ రూపాన్ని ఇంకా మర్చిపోలేదు. వెంటనే హాస్పిటల్లో చేర్చారామను. ఇలాంటిదేదో జరుగుతుందని మనం ఇంట్లో దిగిన రోజే అనుకున్నాను. ఆ అమ్మాయితో పరిచయం కలుపుకొని వివరం తెలుసుకోవాలనుకున్నాను. మరీ మొదటి పరిచయంతో ఎవరు బయటపడరుగా. ఇంత తొందరగా ఈ సంఘటన జరుగుతుందనుకోలేదు అని బాధపడింది మేఘమాల. శ్రీధర పెద్దక్క హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చింది. ఇలాంటి పని చేశావేంటమ్మాయి? పెద్దవాళ్ళం మేమంతా చుట్టూ ఉండంగా నీకు నువ్వే పెద్దదాని అనేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నావా? కష్టం ఏదైనా ఉంటే అమ్మ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్పేది నచ్చకపోతే సోషల్ యాక్టివిస్టులం మాకు చెప్పాలి అని మందలించి తనున్నానని ధైర్యం చెప్పింది. ఆ గొడవలేం వద్దులేండి, ఇదే మా ఇంటి సమస్య, మేము చూసుకుంటాము. అల్లుడు కూడా పైవాడు కాదు, మా మేనల్లుడే అని సర్ది చెప్పింది శారద వెంటనే కలగ చేసుకుని. శ్రీధర్ కూడా వెళ్ళాడు. అతను వెళ్లకుండా ఉండలేకపోయాడు. ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకు ఇలాంటి పని చేశారు? ఏదైనా సరే బతికి సాధించాలి గాని చచ్చాక సాధించడానికి ఏముంటుంది? మందలించాడు. సంయుక్త కళ్ళు దించుకుంది. మళ్ళీ కలుస్తాను. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోండి. మీకేం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో మీకే తెలుస్తుంది అని వెళ్ళిపోయాడు. శారద అతన్ని మొదటిసారి చూసింది.
వారం తర్వాత సంయుక్తను డిశ్చార్జ్ చేశారు. కిరసనాయిలు తక్కువగా ఉండటం, వెంటనే వైద్యం అందటం, అదీ కాకుండా ఆ రోజు సంయుక్త కాటన్ చీర కట్టుకుని ఉండటం, ఈ మూడు కలిసొచ్చి గాయాలు పెద్దగా అవ్వలేదు. మారుతూ ఉంటే జయలక్ష్మి అడిగింది రాజారావుని. దాన్ని ఎప్పుడు పంపిస్తావురా? శేషు అడగమన్నాడు. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలకు తప్పదు కదా కలిసి ఉండటం అంది. శారద భయంతో బిగుసుకుపోయింది. పంపిస్తే కూతురు ఇంకే అఘాయిత్యం చేస్తుందోనని. ఆమెకెందుకో శ్రీధర్ గుర్తొచ్చాడు అదే సమయానికి. అది కాదక్క, వీళ్ళు చిన్నపిల్లలు కాదు, పెద్దయ్యారు, పిల్లల్ని కన్నారు. ఈ కొట్టడం తిట్టడం ఏంటి? దానికి పెట్టుపోతల్లో మేమేం తక్కువ చేస్తున్నాము? మాకున్నదంతా వీళ్ళకే కదా. రాజారావు కాస్త భయపడుతూనే అడిగాడు అక్కని. శేషు కారణంగా కూతురు మృత్యుముఖం దాకా వెళ్ళొచ్చిందంటే అతనికి చాలా కోపంగా ఉంది. జయలక్ష్మిని నిలదీయాలనుంది, ఎన్నో మాటలనాలనుంది. కానీ మాట్లాడలేని బలహీనత. ఆ తర్వాత ఆమె చేసే రచ్చ భరించటం ఆయన వల్ల కాదు. ఆ చిన్నతనం నుంచి ఉన్న చనువు చేత ఓ దెబ్బ వేస్తున్నాడేమో. దానికింత రభస దేనికి? నేను తప్పని చెప్తూనే ఉన్నాను తేలిగ్గా అనేసింది జయలక్ష్మి. సంయుక్త దిగ్గున కళ్ళెత్తి చూసింది. శేషు తనను ఎంత హింస పెడతాడో ఆవిడికి తెలీదా? ఎంత మేనత కొడుకైనా చనువున్నా తనని కొట్టే తిట్టే హక్కు అతనికి ఎవరిచ్చారు? తిరస్కారంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చూడరా దాని పొగరు, అది చూస్తే ఏ మగాడికైనా మంట ఎక్కుతుంది ఆవిడ ఆరోపించింది. శారద కూతురి వెంట లోపలికి వెళ్ళింది. అమ్మా, నేను అక్కడికి వెళ్ళను. మళ్ళీ నన్ను అక్కడికి పంపించడానికే అయితే అంత కష్టపడి సాధించుకున్న చావు నుంచి ఎందుకు తప్పించారు? ఆవేశంగా అడిగింది సంయుక్త తల్లిని. సమ్ము, ఇద్దరు పిల్లల తల్లివి, ఇంకా చిన్నతనం పోకపోతే ఎలా? ప్రాణాలు తీసుకోవాలనిపించేంత గొడవలు కొత్తగా ఏం పుట్టుకొచ్చాయి? బావ దుడుకుతనం చిన్నప్పటి నుంచి ఉన్నదే కదా అంది శారద. ఇన్నేళ్ళు భరించానమ్మా, తిట్లు దెబ్బలు. ఏ ఆడపిల్ల భరించినంత భరించాను. ఇంకా నా వల్ల కాదు. ఎవరి అండ చూసుకుని నువ్వు నీ కాపురానికి నీళ్లు వదులుకుంటున్నావో అతను నీకు ఏమీ కాడు. నీకేదో చేస్తాడని అనుకోవటం కూడా తప్పే. పొరపాటంటూ ఏదైనా చేస్తే దాన్ని ఇప్పుడే సరిదిద్దుకో. శేషుకి నాన్న అత్తయ్య గట్టిగా చెప్తారు. తన మనసులో ఉన్న భావనను ఇంకా అణుచుకోలేకపోయి అంది శారద. సంయుక్త తల్లి కేసి దిగ్భ్రాంతిగా చూసింది. తల్లి తనను అనుమానిస్తోందా? ఒక్కసారి శ్రీధర్ హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళినంత మాత్రాన? అమ్మా, ఎవరన్నైనా నాకుంటే చావుకెందుకు తెగిస్తాను? నాకు మనిషిలా బతకాలనుందమ్మా, సంస్కారవంతంగా సంతోషంగా. మీకు కూడా బరువైతే చెప్పు, ఏ సేవా సదనానికో వెళ్ళిపోతాను అంది కన్నీళ్లతో. శారద ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అసలే గాయపడి ఉన్నదాన్ని ఇంకా గాయపరిచినందుకు, తనుగా ఓ కొత్త గాయం చేసినందుకు బాధపడింది. వెళ్ళి భర్తకు చెప్పింది. అది వెళ్ళనని మొండికేస్తోంది. 4 రోజులు ఆగితే అదే సర్దుకుంటుంది. మళ్ళీ నచ్చ చెప్తాను అంది నిస్సహాయంగా. అప్పటికి ఆ విషయం సద్దుమణిగినా మళ్ళీ మళ్ళీ సంయుక్తను పంపించమని శేషు తల్లి ద్వారా ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. వెళ్ళనని సంయుక్త మొండిగా కూర్చుంది. ఎటూ చెప్పలేక, ఏమంటే ఎవరికి కోపం వస్తుందో, ఇంకేమంటే కూతురికి బాధ కలుగుతుందోనని శారద సతమతమవుతోంది. వెళ్ళనంటే దాన్ని బలవంతం పెట్టకు. అక్కడికి వెళ్ళాక ఏ మందో మాకో మింగితే ఏం చేయగలం? ఒకసారంటే దాన్ని కాపాడుకోగలిగాం, ఇంకొకసారి పరిస్థితి చేతాడితే? ఆ విషయమే ఊహించలేనట్లు భయంతో కంపిస్తూ అన్నాడు రాజారావు. జయలక్ష్మి ప్రలోభానికి లోను కాకుండా ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం అదే. మనవళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. వాళ్లతో పాటు కూతుర్ని కూడా దగ్గరకు తీసుకోవాలనిపించినా ఆమె పెళ్ళయ్యాక అలవాటు తప్పిన ఆ పని చేయలేకపోయాడు. భర్త అలా అంటాడని శారద ఊహించలేదు. కూతురి విషయంలో ఆమెకు కూడా అలాంటి భయమే ఉంది. ఇప్పుడు పెద్ద బరువు తొలగిపోయినట్లు అయ్యింది భర్త మాటలతో. అయితే మనసులోని అనుమానం పాము పిల్లలా మళ్ళీ కదిలింది. కానీ మళ్ళీ ఎప్పుడూ శ్రీధర రాకపోవటంతో ఎటూ నిర్ధారణకు రాలేకపోయింది. అది రాకపోతే మాత్రం నేను ఊరుకుంటానా? ఎందుకు రాదో చూస్తాను అని చిందులు తొక్కి లాయర్ నోటీసు పంపించాడు శేషు. రిజిస్టర్ పోస్టులో పంపిన ఆ నోటీసు సంయుక్తకు ఎప్పుడు ముడుతుందో తెలుసుకుని
ఆ సమయానికల్లా రాజారావు ఇంటికి వెళ్ళి కూర్చుంది జయలక్ష్మి. అతని ఇంట్లో లేడు. పోస్ట్ మ్యాన్ తెచ్చిన నోటీసు సంతకం పెట్టి తీసుకుని చదువుకుంది సంయుక్త. చచ్చినా అక్కడికి వెళ్ళనమ్మా. తల్లి చేతిలో దాన్ని పెట్టి తెగేసి చెప్పింది. దేనికి ఆ మిడిసిపాటు? నువ్వు రాకపోతే వాడేమి చేతులు ముడిచి కూర్చోడు ఆగ్రహంగా అంది జయలక్ష్మి. విడాకులు పడేస్తాడు, మనోవర్తి కూడా ఇవ్వడు, అడుక్కు తిందువు గాని అంది. ముందు నన్ను వదిలిపెట్టేస్తే చాలు, అడుక్కు తినాలో ఇంకేం చేయాలో తర్వాత ఆలోచించుకుంటాను అంది సంయుక్త. ఆమెకు దుఃఖం ఉప్పెనలా ముంచుకొచ్చింది. అసహ్యం వేసింది. మీ నాన్న అండ చూసుకునేనా? వాణ్ణి రాని, వాడి చేత నిన్ను బయటికి ఇడిపిస్తాను అంది జయలక్ష్మి. కూతురు సంస్కారం అన్నదేమిటో అర్థమైంది శారదకి. పిల్లని అలా అంటారేమిటి? వదిన గారితో గట్టిగా అంది. అనక ఇది ఇలా బరి తెగిస్తే వదిలేస్తానా? వదిలేస్తే మన ఇంట్లో మరే ఆడపిల్లైన భర్తతో కాపురం చేస్తుందా అని ఆవిడ అంటూ ఉండగానే రాజారావు ఇంట్లోకి అడుగుపెట్టాడు. అది రానంటోంది కదా, వదిలే అక్కయ్య, ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది అన్నాడు. శారద నోటీసు అతని చేతిలో పెట్టింది. చదివిన అతని మొహం పాలిపోయింది. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. శేషు ఇలా చేస్తాడనుకోలేదు. అక్కకి మేనల్లుడికి తన పట్ల ఉంది ఇదేనా? సంయుక్తిని వాళ్ళు ఎలా చూసుంటారో ఎలాంటి సందేహాలు లేకుండా అర్థమైంది. నేను వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను ఏడ్చేసింది సంయుక్త. అది రానంటోంది కదా అక్కయ్య, కొన్నాళ్ళు ఓపిక పట్టండి, చావుకు కూడా తెగించింది సర్ది చెప్తున్నట్టుగా అన్నాడు. ఒకవైపు కూతురు, మరొక వైపు తల్లంతటిదైన అక్కగారు. అడకత్తెరలో పోక చెక్కలా నలిగాడు కాసేపు రాజారావు. అన్ని వేషాలు. నిజంగా చావాలనుకున్నదైతే చచ్చేంత కిరసనాయలు పోసుకునేది, అలా సెంటు జల్లినట్టు జల్లుకునేది కాదు అంది జయలక్ష్మి. శారదకి గుండె లవిసిపోయాయి. రాజారావు సహనానికి అది ఆఖరి మెట్టయింది. అది రాదక్క, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు విసుగ్గా. చూద్దువు కాని అని విసువిస వెళ్ళిపోయింది జయలక్ష్మి. కొంతకాలం చర్చలు రాయబారాలు జరిగాయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఏకపక్షంగా జయలక్ష్మి వెనక నిలబడ్డారు. తప్పు చేస్తున్నావన్నయ్య అన్నారు ఏకకంఠంతో. చివరికి విడాకుల కోర్టులో నిలబడ్డారు భార్యాభర్తలు. రెండు వైపులా ఒకటే ప్లేడరు. అతనికి వీళ్ళ ఇంటి వ్యవహారాలనే తెలుసు. సంయుక్త ఆత్మహత్యా ప్రయత్నం కూడా తెలుసు. అయినా విద్యుక్త ధర్మంగా కౌన్సిలింగ్ చేయబోయాడు. సంయుక్త ససేమిరా కాపురం చేయనంది. శేషు మాట కూడా జొరబడనివ్వలేదు జయలక్ష్మి. ఇంతదాకా వచ్చాక వ్యవహారం పొసగటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. సంయుక్తకి ఆమెను వెనకేసుకొచ్చిన తమ్ముడు మరదలకి బుద్ధి రావాలి. ఇలా ఎదురు తిరిగినందుకు ఆ ఇంట్లో అదో గుణపాఠం కావాలి. ఎలిమని మెయింటెనెన్స్ ఏమీ వద్దన్నాడు రాజారావు. నా కూతురు దాని పిల్లలు నాకు బరువు కాదు. అతనే వద్దన్నాక అతని డబ్బు మాకెందుకు అన్నాడు. డబ్బు దగ్గర అక్కగారిని నిలదీయలేకపోయాడు. నాకు మా అమ్మ వాళ్ళు చాలా బంగారం పెట్టారు, నాది నాకు ఇచ్చేయమనండి అంది సంయుక్త. తమ్ముడి మాట పట్టుకుంది జయలక్ష్మి. తక్కువలో తక్కువగా 50 తొలలైనా పెట్టుంటారు. పెళ్ళే వద్దన్నాక ఆ పెళ్లిలో పెట్టిన బంగారం మాత్రం ఎందుకు? వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లకి పోతుంది అది అంది. అమ్మా, వాళ్ళు అడిగిన దానికి మీరు ఒప్పుకోవటం మంచిది. పెళ్లిలో పెట్టిన బంగారం సంయుక్తదే అవుతుంది. ఆ అమ్మాయిది ఆ అమ్మాయికి ఇచ్చేయండి. మీ పట్ల గౌరవంతో వాళ్ళు చాలా సామరస్యంగా వెళ్తున్నారు. గృహహింస, కట్నం వేధింపులు, మనోవర్తి 3 కేసులు పెట్టచ్చు మీ మీద. అవేమీ చేయటం లేదు అన్నాడు ప్లీడరు. జయలక్ష్మికి ఇవ్వక తప్పలేదు. లీగల్ సెపరేషన్ పీరియడ్ అవ్వగానే చట్టబద్ధంగా విడిపోయారు. విడాకులు మంజూరైన రోజున శారద ఏడ్చింది. 25 ఏళ్లకే కూతురు జీవితం ఇలాగైందని. ఊళ్ళో పరువు పోయిందని రాజారావు అసలు వారం రోజుల పాటు ఇంట్లో నుంచి కదలలేదు. సంయుక్తికి మాత్రం సంకెళ్ళేవో తెగిపడ్డట్లయింది. పైకి నిర్వికారంగా ఉంది. ఆ ఏడు తండ్రి ఆబ్ధికానికి ఏమీ జరగనట్లే అందరూ వచ్చారు. జయలక్ష్మి కూడా వచ్చింది. అది వెధవ పని చేసిందని తమ్ముణ్ణి వదులుకుంటానా అంది. రావద్దని అనలేకపోయాడు రాజారావు. తిట్టి దెబ్బలాడి కాల్చుకు తిన్నా అత్తగారిని ఎలా వదులుచుకోలేరో అలాగైంది శారద పరిస్థితి. సంయుక్త ఆవిడికి ఎదురుపడదు. లోపలెక్కడో ఉంది. భయంతో కాదు, నిరాసక్తతతో. శేషుకి సంబంధాలు వచ్చి పడుతున్నాయి. రెండో పెళ్ళైనా బోలెడు కట్నంతో పిల్లనిస్తామని వస్తున్నారు.
మొన్న ఒక సంబంధం చూసొచ్చాము, పిల్ల బంగారపు బొమ్మ అనుకో అని జయలక్ష్మి అంటూ ఉంటే శారద రక్తం ఉడికిపోతోంది నిస్సహాయతతో. ఆవిడను రాకుండా చేసే అస్త్రమేది ఆమె దగ్గర లేదు. ఆవిడ పట్ల తన తప్పు చేశాడనే భావం లోపల ఎక్కడ ఉంది రాజారావుకి. కూతురు పెళ్ళి ఇలా పరిణమించకుండా ఉండాల్సింది. సంయుక్త కొంచెం సర్దుకుపోతే బాగుండేది. చస్తానని బెదిరించేసరికి ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి మళ్ళీ తన వాళ్ళంతా దగ్గరకొచ్చినందుకు అతనికి ఊరట కలిగింది. శారదకి ఇంకా స్వతంత్రం తగ్గింది. పెళ్ళై ఇన్నేళ్లైనా తనింట్లో తనకి స్వతంత్రం లేకపోవటం శారదని బాధిస్తోంది. సంయుక్త పుట్టినప్పటి నుంచి మా కోడలు అని శతపోరారు. పోరి పెళ్లి చేసుకుని 25 ఏళ్లకే కాపురం వద్దనుకునేలా చేశారు. సరే, అది తలరాతో మరొకటో అనుకుంటే ఇంకా ఈ రాకపోకలేమిటి, ఈ రంపపు కోతలేమిటి? తర్వాత ఏం చేయాలో తోచకుండా జరిగిన సంఘటనలను పదే పదే గుర్తు చేయటం ఏమిటి? ఆమె లావాలా ఉడికిపోతూ ఉంటే సంయుక్త వచ్చి జయలక్ష్మి పక్కన కూర్చుంది. ఆవిడ మొహం తిప్పుకుంది. ఈసారి పెళ్లి చూపులకి నేను రానా? బావకి ఎలాంటి పిల్లయితే సరిపోతుందో తెలిసిన దాన్ని. ఆ పిల్లను నెట్టు నిలువునా చీల్చినా చీము నెత్తురు ఉండకూడదు. కొట్టినా తిట్టినా ఎదురు తిరగకూడదు. దిక్కు దివాణం లేనిదైతే మరీ మంచిది. అడవిలో కొట్టి పడేసిన తుమ్మ ముద్దైతే సరిపోతుంది కదా అత్తయ్య అనేసి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. జయలక్ష్మి మొహం మాడిపోయింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.